సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా భారతీయ జనతా పార్టీ మరియు పుర ప్రముఖులు ఈ పెద్ద ఎత్తున పాల్గొని యూనిటీ రన్ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని యూనిటీగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిటీ రన్ నిర్వహించడం దేని కొరకంటే గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెల్లదొరలు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆ రోజు భారతదేశంలో 562 సంస్థానాలుంటే 565 సంస్థానాలుంటే దాంట్లో 562 సంస్థానాల్ని విలీనం చేసినటువంటి ఒక మహనీయుడు గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. 562 సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒక యూనిటీగా ఉంచినటువంటి ఒక మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం, మనం ఉన్నటువంటి తెలంగాణ, ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపల్లా స్వతంత్ర దేశంగా ఉంచాలనేటువంటి ఆ రోజు నిజాం ఆలోచిస్తూ ఉంటే ఇక ప్రజలందరూ కూడా ఈ హైదరాబాద్ సంస్థానం ఏమైపోతానటువంటి బాధలో ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి సైన్యాన్ని దింపి ఇక్కడ ఉన్నటువంటి నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశంలో రైతుల కోసం, ప్రజల కోసం, దేశ ఉన్నతి కోసం, దేశాన్ని యూనిటీగా ఉంచడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాడో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. ఆ మహనీయుని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయుని 150వ జయంతి ఉత్సవాల్ని భారతీయ జనతా పార్టీ మరియు దేశ ప్రజలందరూ కూడా ఈ ఏడాదంతా